ఒక దట్టమైన అడవి దగ్గర ఉన్న సీతాపురం అనే గ్రామంలో రాము తన కుటుంబంతో నివసిస్తూ ఉన్నాడు. ఓ రోజు రాము అడవి వైపు వెళుతున్నప్పుడు అతనికి ఒక శబ్దం వినిపించింది. కాపాడండి! కాపాడండి! ఎవరైనా వచ్చి నాకు సాయం చెయ్యండి! రాము అటువైపు చూసినప్పుడు దెబ్బతిన్న కోతి సాయం చేయమని అడిగింది. ఇదిగో అన్నయ్య, మీరు నాకు సాయం చెయ్యండి, లేదంటే చచ్చిపోతాను. అరే, నీకు గాయం గట్టిగా తగిలింది. అసలు ఏం జరిగింది? నేనిక్కడ ఆడుకుంటూ ఉండగా ఒక సింహం నా మీద దాడి చేసింది. నా ప్రాణాన్ని కాపాడే పోరాటంలో మా అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. నేనేమో తీవ్రంగా గాయపడ్డాను. నువ్వేం దిగులు పడకు, నేను నీకు వైద్యం చేస్తాను. నీకు తోడుగా ఉంటాను. రాము ఆ దెబ్బ తగిలిన కోతికి వైద్యం చేయించడానికి ఇంటికి తీసుకొస్తున్నాడు. ఏమిటండి ఇది? ఎందుకు ఈ కోతిని తీసుకుని వచ్చారు? దీనికి దెబ్బ తగిలింది. దీనికి వైద్యం చేయడం కోసం దీని ఇక్కడికి తీసుకొచ్చాను. వద్దు, ఇది మన ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. మన బిడ్డ ఇప్పుడు చాలా చిన్న పిల్లాడు. ఒకవేళ ఇది మన బిడ్డని కరిచేసిందంటే? అమ్మా, నేను నీ బిడ్డకి ఎప్పుడు ఎలాంటి అపాయము కలిగించను. నాకిప్పుడు వైద్యం చాలా చాలా అవసరం. దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి. మీకు నేను రుణపడి ఉంటాను. గంగా బల్లు అనే ఆ కోతి అక్కడ ఉండడానికి ససేమరా ఒప్పుకోలేదు. కాని రాము తనకన్నీ వివరంగా చెప్పిన తర్వాత తన చివరికి ఒప్పుకుంది. ఆ తర్వాత రాము బల్లు అనే కోతికి చికిత్స చేయడం ప్రారంభించాడు. అది కొద్ది రోజుల్లోనే బాగా తేరుకుంది. పూర్తిగా నయమైన తర్వాత ఆ కోతి రాముకు చెప్పింది, మీరు నా ప్రాణాల్ని కాపాడారు. నేను నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. నేను వెళ్ళడానికి ఇక అనుమతినివ్వండి. వద్దు బల్లు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి నేను అనుమతించను. ఎందుకంటే నాకు తెలుసు మీ అమ్మా నాన్న ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరని. ఇప్పుడు నేను ఈ అడవి మృగాల నుంచి ఎవరు కాపాడుతారు? దీన్ని అడవి జంతువుల నుంచి కాపాడాలని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ కోతి నుండి మన బిడ్డని కాపాడాలని మాత్రం మీరు అస్సలు అనుకోవడమే లేదండి. గంగా, మనం బల్లు ప్రాణాలు కాపాడాం. ఇది మన కన్నాని ఎప్పుడూ చంపదు. లేదు, నాకు ఈ కోతి మీద అస్సలు నమ్మకం లేదండి. మీకు ఒక విషయం గుర్తుందా? పోయిన సంవత్సరం పక్క వీధిలో ఉన్న పాండినన్న బిడ్డని ఇలాంటి కోతిలో ఎత్తుకెళ్లిపోయిన విషయం మీరు మర్చిపోయారా? అవును, నాకు బాగా గుర్తుంది. అలాంటప్పుడు మరి ఇది కూడా మీకు గుర్తుండాలి కదండి. ఆ కోతులన్నీ కలిసి ఆ చిన్న బిడ్డని చంపేశాయన్న విషయం. అమ్మా, మీరు నా మీద నమ్మకం ఉంచండి. మీ కుటుంబంలోని వ్యక్తులకి నేను ఎప్పుడూ అపాయం కలిగించను. ఈసారి కూడా గంగాకి ఆ కోతిని తన ఇంట్లో ఉంచడం ఏమాత్రం ఇష్టం లేదు. అప్పుడు రాము తనకని అర్థమయ్యేలా చెప్తున్నాడు. ఇలా చూడు గంగా, బల్లు ఒక అనాథ. ఈ సమయంలో మన అవసరం ఎంతగానో ఉంది. బల్లు మన అబ్బాయిలాగే చిన్నపిల్లాడు. తన్ని నమ్ము, తను మన అబ్బాయికి ఒక మంచి స్నేహితుడిలా ఉంటాడు. రాము తనకంతా వివరంగా చెప్పినందువల్ల బల్లు వాళ్ళింట్లో ఉండడానికి గంగా ఒప్పుకుంది. కొద్ది రోజుల తర్వాత బల్లు పూర్తిగా తేరుకున్నాడు. ఇప్పుడు బల్లు మునుపట్లాగా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి జంప్ చేసుకుంటూ వెళ్ళగలడు. ఇదిగో ఇలా చూడండి, మీరు చెప్పారు కాబట్టి నేను ఇది ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను. దీనికి ఇప్పుడు పూర్తిగా నయమైపోయింది కాబట్టి మీరు దీన్ని తీసుకువెళ్ళి అడవిలో వదిలేసి రండి. లేదు గంగా, నేను వీడిని అడవిలో వదిలి చంపదలుచుకోవట్లేదు. ఎందుకండి? నేను చెప్తే మీకు అసలు అర్థం కావడం లేదు. ఇది మన బిడ్డని చంపేస్తుందండి. ఇలా చూడండి, దీనికి గాయం అవడం వల్ల మీరు చెప్పడం వల్ల నేను దీని ఇంట్లో ఉండడానికి నేను అనుమతించానండి. కానీ ఇప్పుడు దీనికి నయమైపోయింది కదా, ఇంకా ఇక్కడ ఎందుకు ఉండడం? ఇది చెప్పండి. ఓరి దేవుడా, నేను నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? అమ్మా, మీరు చెప్పింది నిజమేనమ్మా. నేనిప్పుడు అడవికి వెళ్ళడమే చాలా మంచిది. కానీ మీరు నా ప్రాణాలను కాపాడిన తర్వాత కూడా నన్ను చంపాలనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కావడం లేదు. అమ్మా, అడవిలో కాలు పెట్టగానే నాకు మరణం ఖాయం. సింహం బారి నుండి తప్పించుకుంటే చిరుత చేతికి చిక్కుతాను. ఒకవేళ చిరుత బారి నుండి తప్పించుకుంటే తోడేలు నన్ను చంపేస్తాయి. ఏదో ఒక జంతువు నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. బల్లు సరిగ్గా చెప్పాడు. అమ్మా, మీకు నా మీద నమ్మకం లేకపోతే నేను నాన్నగారితో పొలానికి వెళ్ళి వ్యవసాయంలో ఆయనకి సాయం చేస్తాను. ఏమంటావ్? రాత్రికి అక్కడే ఉన్న చెట్టు మీద నిద్రపోతాను. నేను మీ అబ్బాయి దరిదాపుల్లో కూడా రాను. గంగా, కనీసం ఇప్పుడైనా సరేం చెప్పు. పొలం పనుల్లో నాకు ఒకళ్ళు సాయం చేసినట్టు ఉంటుంది. వాడికి కూడా మన తోడు ఉన్నట్టు ఉంటుంది. తనకి ఇష్టం లేకపోయినా గంగా బల్లు అక్కడ ఉండడానికి ఒప్పుకుంది. అయితే సరే, కానీ ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, నా బిడ్డ పక్కకి కూడా నువ్వు అస్సలు రాకూడదు. అలాగే అమ్మా. బల్లు ఇప్పుడు రోజంతా రాముకి పొలం పనుల్లో సాయం చేస్తున్నాడు. అలాగే రాత్రిపూట చెట్టెక్కి అక్కడ పడుకుంటున్నాడు. ఓ రోజు తెల్లవారుజామున బల్లుకి మెలకు వచ్చి చూసినప్పుడు అక్కడప్పుడు 2 కోతులు ఉండడం వాడు చూశాడు. ఏయ్, నా పేరు చున్ను.
నా పేరు మున్ను. నీ పేరేంటో చెప్పు. నా పేరు బల్లు. నేను ఇక్కడే ఉంటున్నాను. మొన్న అయితే ఇక నుంచి పండగే. మన ముగ్గురం కలిసి ఇప్పుడు ఆ పళ్ళని తినచ్చు. మన ముగ్గురం కలిసి పండ్లను తినబోతున్నామా? నాకేం అర్థం కావడం లేదు. ఇలా చూడు, ఈ ఇంట్లో ఉన్న ఆవిడ రోజూ తన బిడ్డకి తినుబండారాల్ని పెడుతుంది. అవును, వాటన్నిటినీ మేమే తీసుకుని తినేస్తాం. ఇక నుంచి మనం ముగ్గురం కలిసి తినచ్చు. ఇలా చూడండి, ఇకపై మీ ఇద్దరు ఇటువైపు వచ్చి ఆ తినుబండారాల మీద చెయ్యేశారంటే చూస్తూ ఊరుకోను. ఏమనుకుంటున్నారు? ఏంటయ్యా ఇలా మాట్లాడుతున్నావు? మేము నీకు మంచి చేయాలి అనుకుంటున్నాం. నువ్వేమో మమ్మల్ని బెదిరిస్తూ మాట్లాడుతున్నావేంటి? సరే, మమ్మల్ని బెదిరిస్తున్నావు, దానికి ముందు ఆలోచించవా? మేమిద్దరం ఉన్నాం, కానీ నువ్వు ఒక్కడివే ఉన్నావు. నేను ఊర్లూర్లు తిరుగుతూ కుప్పగంతులు వేస్తూ విన్యాసాలు చేసే కోతిని కాదు. అడవిలో పెరిగిన కోతిని నేను. మీ ఇద్దరిని నేను ఒంటి చేత్తో రఫాడించగలను. అర్థమైందా? అర్థమైంది. నీ హెచ్చరికని మేము స్వీకరిస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషంలో మా ఇద్దరి సంగతి చూద్దాం. లేకపోతే ఆ తినేవాడితో పాటు మీ యజమానురాలు కొడుకును కూడా తీసుకెళ్ళిపోతాం. ఏమంటావ్? ఇది విన్న వెంటనే బల్లుకు కోపం పెరిగింది. మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తప్పించుకొని వెళ్ళిపోండి. సరే వెళ్తాం, కానీ మా సవాల్ని కూడా గుర్తుంచుకో. ఇక మేము ఆ తినుబండారాలతోనే కాదు, ఆ పిల్లాన్ని కూడా ఎత్తుకెళ్తాం. రేయ్, ఇదొక పెద్ద సవాలంట్రా. నిజంగానే మీకు ధైర్యం ఉండుంటే తిను బండారాలతో పాటు ఆ పిల్లవాడి మీద చెయ్యి వేయండి చూద్దాం. ఏంటి, వినబడిందా? తిను బండారాలతో పాటు ఆ పిల్లవాడిని కూడా తీసుకెళ్ళండి. బల్లు మాటల్ని సగమే అర్థం చేసుకున్న గంగా అతన్ని అపార్థం చేసుకుంది. బల్లు మిగతా కోతులతో కలిసి తన బిడ్డని తీసుకెళ్లిపోతాడని తను అపార్థం చేసుకుంది. అందుకని గంగా బల్లుని చంపడానికి ఒక మంచి పథకం వేసింది. ఆ మరుసటి రోజు, బల్లు త్వరగా కిందకి దిగు, మనం ఇవాళ పొలానికి త్వరగా వెళ్ళాలి. ఆగండి, వ్యవసాయానికి వెళ్ళడానికి ముందు నా బిడ్డకి ఏదైనా తినిపించి వెళ్ళండి. ఇందిరా బంగారం, నీకు హల్వా అంటే చాలా ఇష్టం కదా, నీకోసమే ఈ హల్వాని ఈ రోజు ప్రేమగా తయారు చేశాను. గంగా బల్లుని చంపడానికి ఆ హల్వాలో విషం కలిపింది. అమ్మా, నిజంగానే మీరు నా కోసం హల్వా చేశారా? అవునరా బంగారం, ఇందా తినమ్మా. ఇప్పుడు నేను ఈ హల్వాని కడుపు నిండా తింటాను. బల్లు హల్వా తినేసి రాముతో పాటు పొలానికి బయలుదేరాడు. పొలానికి చేరిన తర్వాత కాసేపట్లో తనకి ఆరోగ్యం బాలేదు. ఆ, 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 ఆ. బల్లుకి అలా జరగడం చూసి రాము బల్లుని ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు. వైద్యుడు వెంటనే వైద్యం చేసి బల్లు ప్రాణాలు కాపాడాడు. ఏమండి, ఇలా చూడండి, నేను సంతకి వెళ్ళొస్తాను. మన బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి. సరే. అలాగే ఆ కోతిని మన బిడ్డకి చాలా దూరంగా ఉంచండి. నాకు ఆ కోతి మీద అస్సలు నమ్మకం అనేదే లేదు. ఇలా చెప్పిన తర్వాత గంగ సంతకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బల్లు చెట్టు నుంచి కిందకొచ్చాడు. ఏం నాన్నా, ఈ రోజు మనం పొలానికి వెళ్ళడం లేదా? గంగ సంతకు వెళ్ళింది. తను రాగానే మనం పొలానికి వెళదాం, సరేనా? అప్పుడు పల్లెటూరులో ఉన్న ఒక ఆయన అక్కడికి వస్తున్నారు. రాము అన్నా, మీ పొలంలో అడవి మృగాలు పంటని నాశనం చేస్తున్నాయి. ఇది విన్న వెంటనే రాము కంగారు పడ్డాడు. బల్లు, నేను వెంటనే పొలానికి వెళ్ళాలి. నేను తిరిగి వచ్చేంత వరకు మా అబ్బాయిని నువ్వే చూసుకోవాలి. అలాగే నాన్న. రాము పొలానికి బయలుదేరాడు. ఇప్పుడు బల్లు చెట్టు మీదకెక్కి ఆ పిల్లాడికి కాపలాగా ఉన్నాడు. కానీ కాసేపటి తర్వాత అక్కడికి ఒక పాము వచ్చింది. ఆ పాము మెల్లగా ఆ పిల్లాడి ఉయ్యాల వైపు వెళుతోంది. చెట్టు మీద ఉన్న బల్లు ఆ పావుని చూశాడు. కానీ బల్లు ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లేలోపు ఆ పాము పిల్లాడి దగ్గరికి చేరుకుంది. పిల్లాడి ప్రాణాలకి ప్రమాదం తెలిసిన బల్లు ఆ పావుని తీసి విసిరి పారేసి పిల్లాడి ప్రాణాల్ని కాపాడింది. అప్పుడు ఆ పిల్లాడిని ఉయ్యాలోంచి తీసి ఇంటి లోపలున్న మంచం మీద పడుకోబెట్టింది. కాసేపు తర్వాత గంగా ఇంటికి వస్తుంది. కానీ ఆ పిల్లాడు ఉయ్యాలో లేకపోవడంతో గంగా అపార్థం చేసుకుంటుంది. ఓరి దేవుడా, ఈ కోతి నా బిడ్డని చంపేసినట్టుందే. అందువల్లే నా బిడ్డ ఈ ఉయ్యాల్లో కనిపించడం లేదు. ఉండు, నిన్ను ఊరికి వదిలిపెట్టను. బల్లు గంగా దగ్గరికి వెళ్లి పాము వచ్చిన కదా చెప్దామని అనుకుంటాడు. అప్పుడు గంగా ఒక కర్రతో బల్లు తల మీద గట్టిగా కొడుతుంది.
నువ్వు నా బిడ్డని చంపేశావు కదా, నిన్ను ప్రాణాలతోనే ఉండనివ్వను. నా బిడ్డని చంపిన హంతకుడివి నువ్వు. నీ మీద నాకు ఎప్పటి నుంచో అనుమానమే. నిన్నెప్పుడో నిన్ను చంపేసి ఉండాల్సింది. పిల్లాడి ఏడుపు శబ్దం వినిపించి గంగా ఇప్పుడు ఇంటి లోపలికి వెళుతుంది. అక్కడ బిడ్డ ప్రాణాలతో ఉండడం గంగా చూస్తుంది. అది చూసిన తర్వాత తను చాలా సంతోషించింది. అదే సమయంలో ఒక పాము ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళడం తను చూస్తుంది. అప్పుడే విషయమంతా సరిగ్గా గంగాకి అర్థమవుతుంది. ఒకవేళ ఆ పాము బిడ్డని చంపడానికి వచ్చుంటుందేమో. అప్పుడు బల్లు ఇక్కడున్న బిడ్డని తీసుకెళ్లి లోపల మంచం మీద పడుకోబెట్టి కాపాడుంటాడంది. ఓరి దేవుడా, నేను ఎంత పని చేశాను. సరిగ్గా ఆ సమయంలోనే రాము ఇంటికి వస్తాడు. అయ్యో, అసలు ఇక్కడ ఏం జరిగింది? బల్లుని ఎవరు కొట్టారు? అప్పుడు గంగ ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. నేను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల నా బిడ్డ ప్రాణాలు కాపాడిన ఆ కోతి ప్రాణాల్ని నేను తీసేశానండి. ఓరి దేవుడా, నేను ఎంత పని చేశానో. గంగాకి తను చేసిన పని వల్ల సిగ్గుచేటుగా ఉంది. అప్పుడు నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి. నేనేమీ మీ పిల్లాడికి శత్రువుని కాదు. దయచేసి నన్ను కొట్టకండి. బల్లు గొంతు వినగానే ఇద్దరూ బల్లు వైపు చూస్తున్నారు. ఏమండి, బల్లు ప్రాణాలతోనే ఉన్నాడు. బల్లు ప్రాణాలతోనే ఉన్నాడండి. దాన్ని ఎలాగైనా కాపాడండి. నేను ఇప్పుడే బల్లుని ఆసుపత్రికి తీసుకెళ్తాను. ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. బల్లు బాగుండడంతో ఇద్దరు సంతోషించారు. నన్ను క్షమించు బల్లు. నువ్వు నా బిడ్డకి రక్షకుడివి, కానీ నేను నిన్ను శత్రువుగా భావించానే. నన్ను క్షమించు బల్లు. అమ్మా, మీకు నా మీద నమ్మకం కలగలేదు. ఆ విషయం నాకు ముందే తెలుసు. మీరు నేను తినే భోజనంలో విషం కలిపారు. మీరు విషం కలపడాన్ని నేను నా కళ్ళారా చూశాను. ఏంటి, నీకు తెలిసి కూడా విషం కలిపిన పాయసాన్ని నువ్వు తిన్నావా? అవునమ్మా, నేను మీ మనసుని గాయపరచాలనుకోలేదు. మీరు నన్ను చంపేయాలనుకున్నారు. అప్పుడే నాకు అనిపించింది, అడవిలో సింహానికి ఎరగా మారి చావడం కన్నా ఒక తల్లి చేతుల్లో నేను చనిపోతున్నాను అని. అందుకే విషం కలిపిన ఆహారాన్ని సంతోషంగా తిన్నాను. అయితే ఆ రోజు నీకు వైద్యం చేయించడానికి నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లానే, అప్పుడు నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా అబద్ధమా? కానీ ఇప్పుడు ఈ కోతికి ఎలాంటి ప్రమాదము లేదు. కానీ ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఈ కోతి తినే భోజనంలో ఎవరో విషం కలిపారు. అయితే గంగానే అన్నంలో విషం కలిపి ఉంటుందా? అప్పుడు గంగాని కాపాడడం కోసం బల్లు చెప్తున్నాడు. లేదు నాన్న, మీరు అమ్మ మీద అనుమానపడకండి. మనం ఉదయాన్నే పొలంకి వెళ్లే మార్గంలో నేను పొరపాటున విషపు పండ్లని తిన్నాను. అమ్మేమీ భోజనంలో విషం కలపలేదు. అవును నాన్న, ఆ రోజు నేను మీకు అబద్ధం చెప్పాను. ఆ రోజు నేను ఎలాంటి విషపు పండ్లని తినలేదు. చూసావా గంగా, ఈ కోతికి ఎంత విశ్వాసమో. నువ్వు విషం కల్పించావని ఈ కోతికి తెలుసు, అయినా కూడా విషాన్ని తిన్నాడు. అవును, తన ప్రాణాల గురించి ఆలోచించకుండా ఇది నా బిడ్డ ప్రాణాలు కాపాడింది. ఈ రోజు నుంచి ఇది మన కోతి కాదు, తను మన బిడ్డ. ఇక నుంచి తను మనతోనే ఉండాలి. మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఇది విన్న తర్వాత అందరూ సంతోషించారు. ఇప్పుడు బల్లు రాముతో పాటు గంగాతోనూ వాళ్ళ సొంత బిడ్డల ఇంట్లోనే ఉంటున్నాడు. బలరాం తన పెంపుడు కుక్క బాబుని తన కొడుకు విక్కీ కన్నా ఎక్కువగా ప్రేమించారు. విక్కీ ఈ ఒక్క విషయంలో ఎప్పుడు బాబు మీద అసూయ పడుతూ ఉండేవాడు. వాళ్ళ నాన్న ఆ కుక్క మీద అంత ప్రేమగా ఎందుకున్నారని అర్థమయ్యేది కాదు. ఒకరోజు విక్కీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే, నాన్న, నాకు కొంచెం డబ్బులు కావాలి. నేను నా ఫ్రెండ్స్ అందరికి ఇవాళ ట్రీట్ ఇవ్వాలి. డబ్బులేమన్నా చెట్లు కాస్తున్నాయా? ఇప్పుడు చూసినా డబ్బులు డబ్బులు అని అడుగుతున్నావు. నీకు డబ్బులు కావాలంటే నువ్వే కష్టపడి సంపాదించుకో. నేను అడిగితే మాత్రం మీరు నాకు డబ్బులు అస్సలు ఇవ్వట్లేదు, కానీ ఈ కుక్కకు మాత్రం హద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. దానికి కావాల్సిన ఏ వస్తువైనా ఎంత కాస్ట్లైనా అస్సలు ఆలోచించట్లేదు. నేను మీ కొడుకునో కాదో అని డౌట్గా ఉంది. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఇది నాకు బిడ్డ కంటే ఎక్కువ. దీని గురించి నీకు ఏం తెలుసని? నీలాగే ఇది కూడా నాకు బిడ్డే, అర్థమైందా? కుక్కని కుక్క అనకుండా ఇంకేమనాలి? ఏం మాట్లాడుతున్నారు? చిన్నప్పటి నుంచి నాకు కూడా మీరు ఈ కుక్క ఖర్చు పెట్టినంత ఖర్చు పెట్టుంటే నేను కూడా ప్రేమగా ఉండేవాడిని. దేనికన్నా ఎక్కువ ప్రేమించేవాడిని. ఏయ్ పిచ్చోడా, నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావంటే నేను నిన్ను పెంచుతున్నాను, పెద్దవాణ్ణి చేస్తున్నాను, నీ కోసం ఖర్చు పెడుతున్నాను. కానీ ఇది నా నుండి డబ్బు ఆశించడం లేదు. నాకు నమ్మకంగా విశ్వాసంగా పనిచేస్తోంది. విక్కీకి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి ఇద్దరు దొంగలొచ్చారు. ఆ దొంగల్ని చూసిన వెంటనే బాబు మురిగి అందర్నీ లేపేశాడు. మనుషులు
వచ్చే శబ్దం వినగానే దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత బలరాం ఆ కుక్కని హక్ చేసుకుని ఏం చెప్పారంటే, నా ప్రియమైన బిడ్డ, నువ్వు ఒక్కదానివే నాకు విశ్వాసంగా ప్రేమగా నా కోసం పని చేస్తున్నావు. కొంతమంది అయితే ఊరికే తింటున్నారు కానీ ఏ ఒక్క పని చేయడం లేదు, ఖాళీగా కూర్చొని ఉంటున్నారు. జీవితంలో పైకెదగడం గురించి ఆలోచించడం లేదు, తండ్రి సంపాదన మీద సుఖంగా బ్రతకాలనుకుంటున్నారు. చాలా ఆపండి నాన్న, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అందులోనే నీచంగా ఆ కుక్కతో నన్ను పోల్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడే నేను ఆ కుక్కని కొట్టి ఎలా తరుముతానో చూడండి. హే కుక్క, ముందు నువ్వు ఇంట్లోంచి బయటికి పో. విక్కీ బాబుని తరమాలనుకున్నప్పుడు బలరాం అమ్మాయిని ఆపేశాడు. అక్కడే ఆగరా, నువ్వు నా బాబుని ఇంటి నుంచి తరిమేయాలని చూస్తున్నావా? ఇది ఇంట్లోనే ఉంటుంది, జాగ్రత్త. ఇకపై ఈ విధంగా ఆలోచించావో ఈ ఇంట్లో నీకే చోటు ఉండదు. చాలా నానా, చాలా ఆపండి. ఒకటి ఈ కుక్క ఇంట్లో ఉండాలి, లేదా నేను ఇంట్లో ఉండాలి. మీరే డిసైడ్ చేయండి. మీరు చెప్పరు, నేను ఇక్కడ ఉండను. నేను ఇంట్లోంచి ఇప్పుడే వెళ్ళిపోతాను. మీకు వయసు అయిపోయిన తర్వాత ఈ కుక్క మిమ్మల్ని ఎలా చూసుకుంటుందో చూస్తాను. సరేరా, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నేను నా ఆస్తి నుండి నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నీ పగురు ఎలా అనకుండా ఉంటుందో నేను చూస్తాను. విక్కీ అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అప్పుడు బాబు విక్కీని ఆపడానికి ప్రయత్నించాడు, కానీ విక్కీ వాడిని పట్టించుకోకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు బాబు బయట నిలబడి విక్కీని చూస్తూ ఉన్నాడు. బాబు కళ్ళమట నీళ్ళొచ్చేశాయి. విక్కీ వెళుతున్నప్పుడు పక్కింట్లో ఉన్న రాము అంకుల్ అతన్ని ఆపి అతనికి చెప్పారు, ఇలా చూడు బాబు, నువ్వు అనవసరంగా మీ నాన్న మీద కోపడకూడదు. ఏది ఏమైనా అతను నీకు కన్న తండ్రి బాబు. అతను నీ మీద ప్రాణాలు పెట్టుకున్నారు, నీ మంచి కోసమే ఈ విధంగా మాట్లాడారు. ఏంటి మామయ్య, అసలు మీరు ఏమంటున్నారు? ఆయన ఒక నాన్న, అసలు ఆయన ఏం చేశారో మీకు తెలియదు. ఆయన నాన్న అనే పేరుతో నటిస్తున్నారు. ఆయన నాకన్నా ఆయన పెంచుతున్న కుక్క మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. ఆయన్ని నేను ఖర్చుల కోసం డబ్బులు అడిగాను, దానికోసం ఆయన నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. కుక్కే ముఖ్యమన్నారు. బాబు కొంచెం కూర్చో, నీకొక కథ చెప్తాను. పూర్వం ఒక రైతు ఒక సేటు దగ్గర పొలంలో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఆ సేటు అందర్నీ మోసం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ రైతు బిడ్డకి ఆరోగ్యం బాగోలేకుండా పోయింది. అప్పుడు అతనికి డబ్బు కావాల్సి వచ్చింది. సేటుని అడుగుదామని అతని దగ్గరికి వెళ్ళాడు. సేటు గారు, మా అబ్బాయికి ఆరోగ్యం బాగోలేదు, నాకిప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలి, నాకు డబ్బు కొంచెం అప్పుగా ఇవ్వండి. ఏంటయ్యా, మీ అబ్బాయికి ఆరోగ్యం బాగోలేదా? అందుకు నీకు డబ్బు అవసరమా? అవును. ఇలా చూడవయ్యా, నేను ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వను. నీ దగ్గర గ్యారెంటీ ఏముందో అది చూపించు, ఇస్తాను. ఏదైనా తాకట్టు పెడితే అప్పుడు డబ్బు తీసుకుని వెళ్ళొచ్చు, నేను ఖచ్చితంగా ఇస్తాను. కాబట్టి అప్పుడు ఆ రైతు తన డబ్బు అవసరం కోసం, బిడ్డ ట్రీట్మెంట్ కోసం తన ఇల్లు పొలం మొత్తం తాకట్టు పెట్టాడు. అందుకు బదులుగా ఆ సేటు రైతుకి కొద్దిగా డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బుతోటి రైతు తన బిడ్డకి వైద్యం చేయించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ రైతు డబ్బుని పోగు చేసుకుని తన ఆస్తిని విడిపించుకోవడానికి సేటు దగ్గరికి వెళ్ళాడు. సేట్ సార్, ఇదిగోండి మీ డబ్బు తిరిగి ఇచ్చేయడానికి వచ్చాను. ఇది తీసుకొని నా ఇంటి పత్రాలు, పొలం డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేయండి. పత్రాలా? ఏ పత్రాల గురించి మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నేను నీ దగ్గర నుండి ఎలాంటి పత్రాలు తీసుకోలేదు కదయ్యా. సేటు గారు, అబద్ధం చెప్పకండి, నా జీవితం మొత్తం నాశనమైపోతుంది. నువ్వు ఏమైతే నాకేంటయ్యా, నేను నా వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నాను, నేను నీ దగ్గర ఎలాంటి పత్రాలు తీసుకోలేదు. అంత మాట అనకండి సేటు, అది నా పూర్వీకులు నాకు అప్పగించిన ఆస్తి. మరో దారి లేకే అది మీ దగ్గర తాకట్టు పెట్టి నేను డబ్బు తీసుకెళ్లాను. నా ఇంటి పత్రాలు నాకు తిరిగి ఇచ్చేయండి. ఏమయ్యా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎవడైనా కొంచెం డబ్బు కోసం ఇల్లు పత్రాలు, పొలం పత్రాలు తాకట్టు పెడతాడా? ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ పత్రాలు నా దగ్గర ఒక్కటి కూడా లేదు. అప్పుడు ఆ రైతు చాలా కృంగిపోయాడు. ఎంత బ్రతిమిలాడినా ఆ సేటు పట్టించుకోలేదు. చాలా దిగులుతో ఆ రైతు ఇంటికొచ్చేశాడు. బాధని భరించలేకపోయాడు. అప్పుడు అతను ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించాడు. తమ్ముడు, నువ్వు దేనికి దిగులు పడకు, ఆ దేవుడు నీకు అన్నీ సరిచేసిస్తాడు. ఆ ఊరి పెద్ద ఆ మాట చెప్పగానే అప్పుడు ఒక చిన్న కుక్క పిల్ల కొన్ని పేపర్లని నోట కరుచుకొని ఆ రైతు దగ్గరికి వచ్చింది. ఆ రైతు వాటిని తీసి చదవగా అవన్నీ అతని ఆస్తి పత్రాలు. ఆ రైతు ఆ కుక్క పిల్లని హత్తుకున్నాడు. ఆ ఇంటి పత్రాల్ని, ఆ కుక్క పిల్లని తీసుకుని ఆ గ్రామం వదిలి వెళ్లిపోయాడు. అతను కొద్ది రోజులు బయట ఊర్లోనే ఉండి అక్కడి నుండే తన ఆస్తులన్నిటినీ అమ్మేసుకున్నాడు. అతను అక్కడ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ కుక్క పిల్లని తన బిడ్డ కన్నా ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆ కుక్క పిల్ల కూడా అతని మీద చాలా విశ్వాసంగా ఉండేది. మోసగాల నుండి పూర్వీకుల ఆస్తిని ఆ కుక్కే కాపాడింది. మామయ్య, ఆ కుక్క ఎంత నమ్మకంతో ఉంది కదా.
సరే గాని ఈ కథ మీరు నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఈ కథ మీ నాన్నకి చెందింది బాబు. ఆ రైతు ఇంకెవరో కాదు, మీ నాన్నే బాబు. కథలో నేను చెప్పిన కుక్క పిల్ల కూడా ఇప్పుడు మీ ఇంట్లో ఉందే ఆ కుక్కే బాబు. మీ ఆస్తిని కాపాడింది. ఇప్పటికైనా నిజమైన కథ తెలుసుకున్నావా? ఇప్పటికైనా తెలిసిందా మీ నాన్నకి ఆ కుక్క అంటే ఎంత ప్రేమో అని? ఇది విన్న వెంటనే అతని కంట్లో దుఃఖం పుంజుకొచ్చింది. అలా అయితే మా నాన్న ఆయన ఇల్లు వాకిలి ఆస్తులన్నీ తాకట్టు పెట్టే నా ప్రాణాలు కాపాడారంటున్నారా? చెప్పండి. అసలు నేను ఎలా కృతజ్ఞత లేకుండా ఉన్నాను? ఆయన నా కోసం ఎంత చేశారు? కానీ నా మీద ప్రేమే లేదని చెప్పానే. ఆ రోజే బాబు ఎంత మంచివాడన్నది విక్కీ అర్థం చేసుకున్నాడు. మరుక్షణమే వాళ్ళ నాన్నగారిని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన హక్ చేసుకుని ఏమన్నాడంటే, నానా దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాను, క్షమించండి. ఆ తర్వాత విక్కీ బాబు దగ్గరికి వెళ్లి చేతులు జాపి క్షమాపణ అడిగాడు. బాబు నన్ను క్షమించు, నేను ఒక మామూలు మృగవని అనుకున్నాను. కానీ ఇవాళ ఒక విషయం నా కళ్ళు తెరిచింది. నువ్వు మా ఇంట్లో దేవుడు లాంటి వాడివి. నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు తమ్ముడు, దయచేసి క్షమించు. ఇది చూసిన వెంటనే విక్కీ వాళ్ళ నాన్నకి ఏడుపొచ్చింది. వాళ్ళ అబ్బాయిని చాలా సంతోషంగా హక్ చేసుకున్నారు. ఇలా చూడు బాబు, ఇప్పటి వరకు ఈ నిజాన్ని నేను ఎవ్వరికీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే నా కుక్క దొంగది అని ఎవరూ ముద్ర వేయకూడదు అని. నా కోరిక ఏంటో తెలుసా? నువ్వు కూడా కష్టపడి గొప్పవాడివి కావాలన్నదే. అందుకనే ఈ నిజాన్ని నేను ఎవ్వరికీ చెప్పలేదు. ఇలా చూడు బాబు, నేను కూడా ఈ నిజాన్ని నీకు చెప్పకూడదని అనుకున్నాను. కానీ ఒక బిడ్డ తన తండ్రిని తప్పుగా అర్థం చేసుకోకూడదని ఈ విషయాన్ని నేను నీకు చెప్పాను బాబు. మామయ్య, సరైన సమయానికి మీరు గనక ఆ విషయం నాకు చెప్పకపోతే బాబు ఎంత నమ్మకస్తుడన్న విషయం నాకు తెలిసిండేది కాదు. ఇక నుంచి నేను దీన్ని కుక్క అని కాదు, బాబునే ఎప్పుడు పిలుస్తాను. ఇంకా చెప్పాలంటే వీడు నా తమ్ముడు లాంటివాడు. ఒక కుక్క నిజమైన కథ విన్న వెంటనే ఓ తండ్రి కొడుకు మధ్య ప్రేమ కూడా పెరిగింది. ఆ తర్వాత బాబు ఇద్దరితో కలిసి ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత విక్కీ కూడా బాబుతో ఎంతో ప్రేమగా ఉండడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ముగ్గురు సంతోషంగా ఉన్నారు.